ఇకలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? నేను కోరుకున్నది నాకు దక్కుతుంది. సరే మేడం, ఈశ్వరి ఇంటికొచ్చుంటుందేమో, నేను వెళ్తాను. అదేంటి ఇలా వచ్చేలా వెళ్తాను అంటావేంటి? ఈశ్వరి కేసు గురించి మాట్లాడుతూ ఉండు. లేదు మేడం, పాపం అక్కడ ఈశ్వరి ఎంతగా బాధపడుతుందో నేను వెళ్ళి తనకి ధైర్యం చెప్పాలి. ఏమనుకోకండి మేడం. ఎప్పుడు నీకు ఈశ్వరి దాసి. నువ్వు నన్నెంత బాధ పెడుతున్నా కూడా ఈశ్వరి మీద నువ్వు చూపించే ప్రేమ ఏదో ఒక రోజు నా మీదకు మల్లుతుంది అనే ఆశ నాలో నీ మీద ఇష్టాన్ని ప్రేమని పెంచుతుంది సుందరం. అప్పుడు ఈశ్వరి కంటే కూడా నేనే అదృష్టవంతురాలనవుతాను. దేవుడా, అక్క ఏ తప్పు చేయలేదని, తను నిరపరాధి అని నిరూపించుకునేలా చెయ్యు ప్లీజ్. అభి, అది నువ్వు రా. ఒకరి మీద ఒకరు ఎప్పుడూ ప్రేమానురాగాలు వలకపోసుకునే అక్కా చెల్లెళ్ళు. కాని ఇప్పుడు అక్క చెల్లె మీద కోపంతో పక్కకి లాక్కును వెళుతున్నది అంటే ఏదో జరుగుతోంది. ఏంటది? కనిపెట్టాలి. ఏంటభి నువ్వు చేసింది? నువ్వు చైతన్య బైక్ మీద ఇద్దరు వెళ్ళటం నేను చూశాను. ఏం జరుగుతోంది మీ ఇద్దరి మధ్యన? అక్క, దయచేసి నా గురించి తప్పుగా అనుకోకు. నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా అది నీతోనే చెప్పుకునేదాన్ని. ఇప్పుడు నువ్వే సమస్యల్లో చిక్కుకున్నావు. నీ బాధ చూడలేక, నీకు ఏ విధంగా హెల్ప్ చేయలేక, ఇంట్లో జరుగుతున్న దారుణాలు చూడలేక, ఏం చేయాలో అర్థం కాక బాధగా ఉంటే చైతన్య నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నిన్ను చూడటానికి కూడా తనే హెల్ప్ చేశాడు. నేను బాధలో ఉంటే నువ్వలా ఉండకూడదు, నువ్వలా ఉంటే అక్కకి నచ్చదు అని ఎప్పుడు నీ గురించే చెప్పి నీలానే నాలో ధైర్యం నింపుతాడు. అంతకు మించి ఏమీ లేదక్కా. ఐఎమ్ సారీ అభి, నీకు టైం ఇవ్వలేకపోతున్నాను. కానీ నా భయం ఏంటంటే నేను చూసినట్టే చైతన్యతో నిన్ను ఆ గిరిజ వాళ్ళు చూసారే అనుకో, అత్తయ్య దగ్గర నీ గురించి బ్యాడ్ చేసేసి లేనిపోని నిందలు వేస్తారు. అది నేను తట్టుకోలేను. అయ్యో, మంచి కంటెంట్ మిస్ అవుతున్నానే. ఏదైతే అదైంది, చెప్తాను.
అభి, నేను రేపు కొండపాలెం వెళ్ళాలి అనుకుంటున్నాను. ఒకవేళ అక్కడ సంతోష్ సార్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు. ఏమో అభి, సంతోష్ సార్ బతికే ఉండొచ్చు. సంతోష్ సార్ బతికుంటే చాలు, ఇంకా కేస్ మనం గెలిచినట్టే. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? అమ్మ దొంగ మొహందానా, పెద్ద ప్లానే వేస్తున్నావన్నమాట. చెప్తా నీ సంగతే. పద. చంకీల అంగీలేసి అవదినే కళ్ళు. ఏమండి? ఏంటి గిరిజా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను చెప్పేది వింటే మీకు కూడా కాళ్ళు చేతులు ఆడవు. అంటే ఏంటి, ఇప్పుడు నేను కూడా నీలాగా భయంతో వణికిపోవాలా? కాదు, జరగబోయే ప్రమాదాన్ని జరగకుండా ఆపాలి. ఏంటి ఆ ప్రమాదం? రేపు ఈశ్వరి సంతోష్ గురించి ఎంక్వైరీ చేయడానికి కొండపాలెం వెళుతోంది. అది నీకెలా తెలుసే? అభితో చెప్తుంటే విన్నా నేను. తను కొండపాలెం వెళ్తే ఒకవేళ సంతోష్ గడు బతికే ఉంటే? బుల్లెట్ కుమార్ మర్డర్ విషయం గురించి అన్ని నిజాలు తెలుసుకుంటే ఇక మన జీవితాలు గంగమ్మ తల్లి జాతరే. అలా జరగడానికి వీల్లేదు గిరిజా. అలా జరగకూడదు అంటే ఒక్క మార్గమే ఉందండి. ఏంటది? సుందరాన్ని కాని ఈశ్వరుని కాని ఆపేది ఒక్కరే. అది మీ అక్కే. కరెక్టే. ఉమ్, పద. తనకి ఈశ్వరి గురించి లేనిపోనివి కల్పించి ఎట్టి పరిస్థితుల్లో తను కొండపాలెం వెళ్లకుండా చేయాలి. పద. ఏ జన్మలోనూ ఏదో పాపం చేసుంటాను. అందుకే ఈ జన్మలో అన్ని పాపాలకి శిక్ష అనుభవిస్తున్నాను. వదినా, మీరు పొద్దుటి ఏమీ తినలేదు, భోజనం చేయండి. నాకు ఆకలిగా లేదు మంగా. అదేంటొదినా, ఆకలిగా లేకపోవటం ఏంటి? ఈ ఇంట్లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పాపావుడికి తిండే సహిస్తుంది, తినాలని ఏం మనస్కరిస్తుంది? ఇప్పుడేం జరిగింది గిరిజా? ఇంకేం జరగాలండి? ఇక్కడ మన పరువు పోతే సరిపోదు కదా, వేరే వాళ్ళలో కూడా మన పరువు పోవాలి కదా. అందుకే మారుమూల పల్లెల్లో కూడా మన పరువు పోవడానికి ఎంక్వైరీలకు బయలుదేరిందంటక. ఎవరు ఎక్కడికి బయలుదేరుతున్నారు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పరువు ఇంకెవరు తీస్తారు వదినా? ఏరి కోరి తెచ్చుకున్నారు కదా మీ ముద్దుల కోడలు, నయవంచకురాలు, హంతకురాలు. తనిప్పుడు ఎక్కడికి వెళ్తోంది? కొండపాలెం వెళ్తుందంట. అక్కడ సూర్యనారాయణమూర్తి బావని ఇప్పటికీ దేవుళ్లాగా కొలుస్తారు. ఎంతమంది పేదలకి అభాగ్యులకి ఎంత సేవ చేశారు బావగారు. ఇప్పుడు ఈవిడ గారు అక్కడికి వెళ్ళి నేను పలానా వారి కోడల్ని ఒకరిని నిర్దాక్షణ్యంగా చంపేసి ఆ హత్యని ఇంకొకరి మీద నెట్టే ప్రయత్నంలో ఉన్నాను, అందుకు దొంగ సాక్ష్యాధారాలు సేకరిస్తున్నానని చెప్పుకుంటూ ఊరేగి మన పరువును గంగలో కలపాలని చూస్తుందక్క. నీ కోడలు ఈశ్వరి నష్టజాతకురాలు. తను మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని అరిష్టాలే జరిగాయి. చూడండి, మళ్ళీ ఏమీ ఎరగనట్టు మీ మెప్పు పొందటానికి భోజనం కూడా పట్టుకొస్తోంది మీకు. అత్తయ్య, భోజనం చేయండి. దీనికన్నా నాకు కొంచెం విషం పెట్టు.
ఒకేసారి చచ్చిపోతాను, నీకు కూడా పీడ వదిలిపోతుంది. అయ్యో అత్తయ్య, ఇప్పుడు నేనేం చేశాను? ఎందుకు ప్రతి చిన్నదానికి నన్ను తప్పు పడుతున్నారు? ఏది చిన్న విషయం?